హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కంద హోమ్ వండర్స్. నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక మంచి మసాలా కర్రీ రెసిపీ అండ్ రైస్ రెసిపీ చూపించమని అడిగారు. సో దానికోసమే నేను ఇవాళ మష్రూమ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్లో మష్రూమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా కార్తీక మాసం రిలేటెడే, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ మనం చేసుకుంటున్నాము. సో మష్రూమ్స్ నేను ఇలా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా చిన్నగా కూడా కట్ చేయలేదు. నేను దీన్ని కొంచెం పెద్దగానే కట్ చేశాను. అండ్ కొన్నిటికి ఇలా నల్లగా వస్తాయి కదా, ఇది తీసేయాల్సిన అవసరం లేదండి. ఇది మష్రూమ్స్ కొంచెం బయట గాలి తగలగానే ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లం ఏం కాదు, చక్కగా మనం యూస్ చేసేసుకోవచ్చు. సో మనం మష్రూమ్ కర్రీ చేసుకోవడం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందామా? అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన మష్రూమ్ కర్రీ కోసం నేను మష్రూమ్స్ ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపించాను కదా. దీంతో పాటు ఒక చిన్న ప్రొసీజర్ చేసుకుందాం మనం. ఇది టమాటోస్, ఒక 3 టమాటోస్ నేను తీసుకుని నార్మల్గా ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇది కొంచెం కాజు మన జీడిపప్పులు, ఒక 10-15 జీడిపప్పులు నీళ్ళలో నానబెట్టి ఒక 10 minutes దీన్ని కూడా క్రష్ చేసి ఇందులో కొంచెం పాపీ సీడ్స్ వేసి అండ్ చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి నేను దీన్ని పేస్ట్ చేసి పెట్టాను. అండ్ ఇంకొకటి, మనం జింజగార్లిక్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను దీన్ని అల్లం పచ్చిమిర్చి ఇది కూడా కొంచెం క్రష్ చేసి ఇలా పెట్టాను అనమాట. సో ఈ 3 మనం రెడీ చేసి పెట్టుకుంటే మష్రూమ్ కర్రీ కోసం ఆల్మోస్ట్ మనం రెడీ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఫ్రైడ్ రైస్ కూడా చెప్పాను కదా వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్ అని. సో దానికోసం నేను క్యారెట్ ముక్కలు అండ్ క్యాబేజ్ ముక్కలు, సన్నగా ష్రెడెడ్ అల్లం, కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనం రెడీ చేసుకోవడానికి ఆల్మోస్ట్ డన్. సో ఇంకెంత కావాల్సి రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ కోసం నేను ఫస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక కడాయి పెడుతున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1-1.5 teaspoon ఆయిల్ వేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మష్రూమ్ డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేస్తే చాలా వాటర్ రిలీజ్ చేసేస్తుంది కాబట్టి. సో అలా కాకుండా మనం ఫస్ట్ మష్రూమ్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇది ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 2 to 3 minutes పడుతుంది. సో వెయిట్ చేద్దాం. ఇందులో మనం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం, అదేంటంటే పసుపు. సో నేను మీకు పసుపు కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేశాను. సాల్ట్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదండి, మనం డైరెక్ట్గా కర్రీ చేసుకునేప్పుడు కర్రీలోనే యాడ్ చేసుకుందాం. సో ఇది ఇలా ఫ్రై అయ్యి వాటర్ అంతా రిలీజ్ చేసి అదంతా అబ్జార్బ్ అయ్యే వరకు మనం దీన్ని స్టిర్ చేస్తూ ఉందాం. ఫ్రెండ్స్, చూసారా, మష్రూమ్స్ ఒక 2 minutes ఫ్రై అయ్యేప్పటికీ కొంచెం వాటర్ ఇలా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఇంకొక 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మష్రూమ్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం కదా, యూ కెన్ సీ ద టెక్స్చర్ కొంచెం ఫ్రై అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ మీద ఇంకొకసారి మళ్ళీ ప్యాన్ ఆన్ చేసి పెట్టాను. దీంట్లో మళ్ళీ ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఆయిల్ పెట్టాను నేను. ఆయిల్ ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, ఇందులో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది అల్లం అండ్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసి తీసుకున్నాను నేను. సో నేను దీన్ని ఇందులో వేసేస్తున్నాను. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాం మనం. అదేంటంటే, సో దీంట్లోకి ఒక కప్ తీసుకున్నాను నేను. దాంట్లోకి ఒక 1.5 teaspoon కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి అండ్ 1 teaspoon వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇది 1 teaspoon సరిపోతుంది. అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసాము. సో యాజ్ పర్ యువర్ టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మీరు కారం వేసుకోండి. సో నేను ఒక 1.5 teaspoon, నేను తీసుకున్న క్వాంటిటీ కోసం ఒక 1.5 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక 1/2 teaspoon పసుపు కూడా యాడ్ చేశాను. సో దీనికి మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక థిక్ పేస్ట్ తయారు చేసుకుందాం దీన్ని.
మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్న పచ్చిమిర్చి అల్లం కూడా మంచి అరోమా రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇది కూడా ఒక 3 to 4 minutes ఫ్రై అవ్వనిద్దాము. ఈ మసాలా పేస్ట్ని కూడా కొంచెం నేను మీడియం హై ఫ్లేమ్లో పెట్టాను స్టవ్ని, మరీ లో ఫ్లేమ్ కాకుండా. సో ఇది కూడా ఒకసారి బాయిల్ అవ్వనిద్దాం, వెయిట్ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం వేసుకున్న మసాలాలు కూడా చక్కగా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ ఒక 3 టమాటోస్ని పేస్ట్ చేశానని చెప్పాను కదా మీకు. సో ఆ టమాటో పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో టమాటో పేస్ట్ కూడా బాగా కుక్ అయ్యి దాన్ని ఆయిల్ రిలీజ్ చేసే వరకు వెయిట్ చేద్దాం మనం. దీనికి కూడా ఒక 3 to 4 minutes పడుతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా, టమాటో కూడా కుక్ అయ్యి చక్కగా ఆయిల్ రిలీజ్ స్టార్ట్ అయింది కదా, చూడండి సైడ్స్లో యూ కెన్ సీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్యాష్యూ అండ్ పాపీ సీడ్స్ అండ్ కొంచెం చిన్న కొబ్బరి ముక్క కలిపి వీడి మూడింటిని ఒక పేస్ట్ తయారు చేశాను. సో ఇది కూడా ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. కొంచెం కమ్మగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనం కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఇది కూడా మొత్తం చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి దీన్ని చూద్దాం ఒకసారి. చూడండి చక్కగా కుక్ అయిపోతుంది కదా ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి స్టర్ చేసుకుని కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే మనం యాడ్ చేసేద్దాం ఇందులోకి. నేను ఒక 1.5 teaspoon సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే మష్రూమ్స్లో కూడా మనం వేయలేదు కదా ఫ్రై చేసుకునేప్పుడు. సో దానికి దీనికి కలిపి సరిపోతుంది. సో ఇంకొకసారి ఇది స్టర్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఇలా మష్రూమ్స్తో పాటు మసాలాలు పట్టేలాగా ఇంకొక 2 to 3 minutes మనం కుక్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడే నేను ఇంకొకసారి లిడ్ ఓపెన్ చేసి దీంట్లో ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పుల్లగా ఉంది అండ్ ఈ కొంచెం సార్నెస్ ఉంటుంది కదా, అది మన కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది కూడా మనం కలిపి కుక్ అవ్వనిద్దాం. ఒక 5 to 6 minutes పడుతుంది. సో వెయిట్ ఫర్ దిస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా. ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసి నేను ఓపెన్ చేసి నేను ఏం చేశానంటే, కొంచెం క్రస్ట్ కసూరి మేతి కొంచెం చాలా కొద్దిగా యాడ్ చేశాను. అండ్ దీంతో పాటు ఒక 1/2 teaspoon గరం మసాలా ఇది కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి స్టర్ చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మన కర్రీ డన్ అండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, నేను ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది, మనం దీన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసుకుని ఈ ఫ్లేమ్ ఆన్ చేస్తున్నాను, నేను లో ఫ్లేమ్లో పెట్టాను. అండ్ మళ్ళీ ఇదే స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకుందాం. మన ఫ్రైడ్ రైస్ కూడా మీన్ వైల్ రెడీ అయిపోతూ ఉంటుంది. సో రెండు రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇది కడాయి వేడెక్కింది కదా, ఇందులోకి నేను ఒక 1.5 teaspoon ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మీకు వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు చూపించాను కదా, ఇగోండి ఇలా తీసుకున్నాను నేను. ఇది కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత చూడండి నేను చాలా ఫైన్గా కట్ చేశాను. జింజర్ చాలా ఫైన్గా కట్ చేశాను. సో ఈ జింజర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ చాలా ఫైన్లీ చాప్డ్, ఇవి కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు జింజర్ అండ్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఫ్రై అవుతున్నాయి కదా బాగా, ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకుని ఒక 1/2 cup క్యారెట్
చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా. సో చక్కగా ఇవి కూడా ఫ్రై చేద్దాము ఒక 2 మినిట్స్. క్యారెట్స్ ముందు ఎందుకు వేసానంటే క్యారెట్ త్వరగా ఫ్రై అవ్వదు కదా అందుకని. అండ్ దీన్ని నేను బాయిల్ చేయలేదండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి మనకి కూర ముక్కలు వెజిటబుల్స్ అన్నీ చక్కగా క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని నేను వీటిని ముందుగా కుక్ చేయలేదు, అంటే బాయిల్ చేయలేదు, డైరెక్ట్ క్యారెట్ చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అంతే. సో ఇది ఒక 1 మినిట్ 1.5 మినిట్ అయింది కదా. ఇందులోకి నేను ఇప్పుడు కట్ చేసి తీసుకున్న క్యాబేజ్ కూడా తీసుకుంటున్నాను, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 1/2 కప్ ఉంటుంది. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. సో నేను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే క్యారెట్ అండ్ క్యాబేజీ తీసుకున్నాను. యాజ్ పర్ యువర్ చాయిస్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు, బీన్స్ అండ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఆనియన్స్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ తీసుకోలేదు. ఫ్రెంచ్ బీన్స్ తీసుకోవచ్చు. సో ఇలా యాజ్ పర్ యువర్ చాయిస్ ఏ వెజిటబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇట్లాంటివి చేసుకునేప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే బాగా కుక్ అయిపోతాయి, ఆ క్రంచీనెస్ మనం మిస్ అవుతాం అనమాట. సో ఇప్పుడు ఇది చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా కలర్ మారే కదా వెజిటబుల్స్. ఇప్పుడు మనం దీంట్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ నేను ఒక 1 కప్ ఇవి తీసుకున్నాను బాస్మతి రైస్. దీన్ని చక్కగా కొంచెం నీళ్లు పోసి బాయిల్ చేశాను. బాయిల్ చేసేప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసాను. సో చూడండి రైస్ ఎంత చక్కగా విడివిడిగా వచ్చేసింది కదా. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1 కప్ తీసుకున్నాను నేను. సో ఈ 1 కప్ రైస్కి సరిపడినట్టుగానే నేను ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో రైస్కి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ 3/4 స్పూన్ సరిపోతుంది. రైస్ ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయి కదా. సో ఒక 3/4 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం తక్కువే వేసుకోండి. అంటే పిల్లలు తినేవాళ్ళు చేసుకుంటున్నట్టయితే కనుక కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ ఇంకా జింజర్ యాడ్ చేసాం కదా. సో అది కూడా కొంచెం ఘాటు కారం ఉంటాయి కాబట్టి సో మీరు తినే టేస్ట్ని బట్టి మీరు ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యూజ్ చేయట్లేదండి. చైనీస్లో రెడ్ చిల్లీస్ పౌడర్ అసలు వాడం కదా మనం. సో ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్, ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను నేను, అండ్ ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్. సో వీటిని కూడా బాగా కలిపి స్టర్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసిన వెనిగర్ సోయా సాస్ కూడా మంచి అరోమా రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్ కుక్డ్ బాస్మతి రైస్ నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ ఆల్రెడీ ముందే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. సో దీన్ని ఇప్పుడు చక్కగా టాస్ చేసుకుందాం. మనం రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా టాస్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా మన ఫ్రైడ్ రైస్ చక్కగా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ బదులు కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఆల్ అంటే లైక్ మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కావాలనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఇప్పుడు యూజ్ చేయడం లేదు కాబట్టి కొరియాండర్ యూజ్ చేశాను. అండ్ మీన్వైల్ మన మష్రూమ్ కర్రీ కూడా చూడండి ఎంత ఆసమ్ రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని కూడా స్టార్ట్ చేసేసుకుందాము. చూసారా ఆయిల్ మొత్తం ఎలా ఫ్లోట్ అయ్యి చక్కగా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఫైనల్ టచ్ నేను ఏం చేస్తున్నానంటే ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు బోత్ ద డిషెస్ ఆర్ రెడీ టు సర్వ్ అవుట్ అనమాట. సో రండి ఇంకా సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్ మన 2 డిషెస్ ఇప్పుడు సర్వ్ అవుట్కి రెడీగా అయిపోయి చూడండి ఎంత టేస్టీ యమ్మీగా కనిపిస్తున్నాయి కదా. సో ఫైనల్ టచ్ నేను దీనికి ఇంకొంచెం కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. సో దీనికి కూడా సో మీరు అందరూ కూడా వితౌట్ ఆనియన్ అండ్ వితౌట్ గార్లిక్ ఇవి టేస్ట్ చేయాలంటే కనుక మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ నేను మన సబ్స్క్రైబర్ ఒకరు మన ఛానల్లో అడిగారు ఇలా చేసి చూపించమని. సో తన కోసం చేసి చూపిస్తున్నాను. సో ఇఫ్ యూ ఆల్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కంద హోమ్ వండర్స్. థ్యాంక్ యూ.